శ్రీకాంత్ ఒక 6 ఏళ్ల తర్వాత వన్ ఆఫ్ మై ఫారిన్ ట్రిప్స్ టు యుఎస్. ఎందుకంటే 85, 90 తర్వాత ఇంకా వద్దనుకున్నాం. 79 నుంచి 90 దాకా ఒక 10 సార్లు వెళ్ళిన తర్వాత ఇంకేముంది అవే ప్రోగ్రామ్స్ ఏదో అని చెప్పి మెల్లగా వేరే కంట్రీస్ వెళ్ళటం మొదలుపెట్టినప్పుడు నా ఓల్డ్ ఫ్రెండ్స్ అందరూ పట్టుబట్టి ఒక 29 ప్లేసెస్కి తీసుకెళ్ళారు. మీట్ అండ్ గ్రీట్ మాధవ్ సురేష్ని. అప్పుడు న్యూ జెర్సీలో ఒక సాయి టెంపుల్, ఇంకొక సాయి టెంపుల్ నా కజిన్ కట్టారు. ఈజ్ వరల్డ్ ఫేమస్ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారు. ఈ టెంపుల్ కట్టినప్పుడు సార్ అక్కడ ప్రోగ్రాం ఏర్పాటు చేశాడు నా వన్ ఆఫ్ మై ఫ్రెండ్. అప్పుడు 2 కుర్రాళ్ళు వచ్చారు, శ్రీకాంత్ అండ్ ప్రసాద్. వచ్చి నాకు ప్రోగ్రాంకి చాలా హెల్ప్ చేసి పెట్టారు. నాట్ ఓన్లీ సౌండ్ సిస్టమ్ చక్కగా పాడి చేస్తే, అప్పుడు నువ్వు ఎవరా అంటే నేను కేసీ బ్రదర్ అన్నాడు. అయ్యో కేసీ బ్రదర్ అయితే అవి అలాగే అనుకున్నాం. ఇంకో అతను ప్రసాద్, ఇద్దరు ఫ్రెండ్సే. సరే ప్రోగ్రాం అయిపోయింది, బాగా కలిసాం. 2-3 రోజులు బాగా ఎంజాయ్ చేసాం న్యూ జెర్సీలో. ఏమైనా మీకు పేరు పెడతాను, మూలాక్షరాలు ఉంటాయి. AUM అంటే ఓం అనేది మూలాక్షరం. SVR, ANR, NTR, SV రంగారావు, MGR అలా చివరిలో ఆర్లు వచ్చేవన్నీ చాలా బాగుంటాయి. మాకు సింగర్స్లో మాత్రం SPB అనేది మూలాక్షరం. అది మీరు SP ప్రదర్శన పెట్టుకోండి బాగుంటుందని చెప్పా. పెడితే వాళ్ళు పాపం ఏ రకమైన భేషాలు లేకుండా వీడెక్కడ దొరికాడేవో ఫస్ట్ టైం మా పేర్లే మారుస్తారంటే అని చెప్పి S అంటే శ్రీకాంత్, P అంటే ప్రసాద్, SP ప్రదర్శన పెట్టుకోండి మీకు బాగుంటుందన్నాం. దాని తర్వాత నాకే అందనంత లెవెల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. ఎక్కడికి వెళ్ళినా పాపం చెప్పేవాళ్ళు మాకు పేరు పెట్టింది మాత్రం మాధవ్ పెద్ది గారిని. సో అలా పరిచయమైన మా ఇది అప్పుడప్పుడు మాట్లాడుకోవడం సరదాగా, ఎలా ఉన్నారు ఏంటి ఇవన్నీ మాకు మధ్య జరుగుతుండేవి. ఉన్నట్టుండి మొన్న ఫోన్ చేసి, సార్ నేను ఒక ఫ్యూ వీక్స్ ముందు హైదరాబాద్ వచ్చాను. అదేంటి ఆయన ఫ్యూ వీక్స్ ముందు వచ్చి నాకు ఇప్పుడే ఫోన్ చేస్తా ఉన్నా అంటే, లేదు గురుగారు వస్తున్నా అని చెప్పి. నేను ఎక్కడున్నానంటే మణికొండ అన్నాడు. అయ్యో నేను మణికొండనేనా. వెంటనే వచ్చాడు, పాట వినిపించాడు, చాలా బాగుంది. అండ్ హోల్ హార్టెడ్లీ ఐఎమ్ అప్రిషియేటింగ్ హిమ్. ఎందుకంటే ఒక సింగర్ పాడటం అనేది అది పెద్ద కష్టమైన పని కాదు. ఎందుకంటే వాళ్ళకున్న గొంతు వాళ్ళు పాడతారు. మాకు రేలంగి గారు కూడా మంచి సింగరే, ఘంటసాల గారు, బాలు గారు ఇలా చెప్పుకొని పోతే కొన్ని 100 మంది సింగర్స్ ఉన్నారు. కానీ ఒక సింగరు మేము అన్నీ తయారు చేసింది వచ్చి తింటమే సింగర్ పని. కానీ వంట తయారు చేయడం కష్టం. మ్యూజిక్ డైరెక్టర్ చాలా కష్టపడాలి. అందులో లిరిక్స్ రాసిన లిరిక్స్ కానీ పైగా హిట్ అవ్వాలి. హిట్ కాకపోతే ఎంత హిట్ మ్యూజిక్ డైరెక్టర్ అయినా మళ్ళీ కరోనా పరిస్థితి ఇంటికి వెళ్ళి. సో ఎందుకు ఇలా చేశాడు అనుకుని అతను ఒక పాట కంపోజ్ చేయడం నిజంగా నాకు చాలా సంతోషం వేసింది. అది కూడా హైదరాబాద్ గురించి, చలో హైదరాబాద్. సరే పాట విన్నాం, బాగుందా అనుకున్నాం. దీంట్లో గమ్మత్తు ఏంటంటే నాకు 3 కావాల్సిన వ్యక్తులే. ఒకళ్ళేమో మా తిమ్మరాజు, ఇంటి పేరు తిమ్మరాజు మాధవపేదిలాగా. వాళ్ళ మేనమ్మ నాకు మేనత్త నాకు సిడ్నీలో వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు. బికాజ్ మై సన్ స్టేట్స్ దర్. వాడు సిటిజన్స్, మా అబ్బాయి వాడు కోడలు వాళ్ళు. అక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళ మేనమ్మ నాకు ఒకసారి చెప్పాడు, మా మేనల్లుడు ఈ మ్యూజిక్ దీంట్లో ఉంటుంటే నేను ఒకరోజు పిలిచి కొంచెం క్లాస్ తీసుకున్నా. ఎందుకే ఇవన్నీ ఇటువంటి పనులు చేస్తాను, చక్కగా చదువుకున్నావు, బీటెక్ కదా నువ్వు, ఆర్కిటెక్చర్ చదువుకున్నావు, చక్కగా బ్రహ్మాండంగా ఉద్యోగం చేసుకో, అది గ్యారెంటీ ఇన్కమ్. సినిమా అనేది ఇది లాటరీ అమ్మ, ఇక్కడ ఏమి గ్యారెంటీ అనేది ఉండదు ఇక్కడ అని చెప్తే పాపం ఏమనుకున్నాడేమో మళ్ళీ నాకు కనిపించకుండా కెనడా వెళ్ళిపోయాడు. అతని పెళ్ళి కూడా వచ్చాను, నేను ఆశీర్వదించాం. వాళ్ళ ఫ్యామిలీతో నాకు చాలా కనెక్షన్ ఉంది. తర్వాత అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి ఒక మంచి కబురు ఇందాక ఏం చెప్పాడు, నేను నా ఉద్యోగం మానేశాను సార్, నేను మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను అన్నాడు. వెరీ గుడ్. అంటే ఆ ప్యాషన్ అనేది ఇంకా పోలా అతనిలో. మేమంతే, నేను కూడా ఆంధ్ర బ్యాంక్లో వర్క్ చేసి 72లో ఆంధ్ర బ్యాంక్లో వర్క్ చేసి డిగ్రీ అయిపోగానే అప్పటికే నాకు 7-8 డిగ్రీస్ ఉండేవి. సో ఈ పిచ్చి ఉందనుకోండి, ఈ పిచ్చి కష్టం కదా. సో ఆంధ్ర బ్యాంక్కే నేను 2 ఏళ్ళు బ్రాండ్ అంబాసిడర్గా పనిచేసి నేను నవ్వుకున్నా. సో ఈ లైన్ ఏంటంటే ఎంచుకోవడం గొప్పదే, కాకపోతే ఏంటంటే కాంపిటీషన్ డే బై డే ఇంక్రీజ్ అవుతుంది. ఆడియన్స్ కూడా వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలియదు. సో మనం తెలియజెప్పాలి. వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ దెమ్ విత్ అవర్ మ్యూజిక్. సో ఉన్న మార్పుల్లో చూసుకుంటూ బ్రహ్మాండంగా ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్గా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. చిన్నపిల్లలు కాబట్టి
తిమ్మరాజు నాట్ ఓన్లీ యాజ్ మ్యూజిక్ డైరెక్టర్ ఒక అంటే ఒక మంచి గ్రూప్ని తయారు చేసుకున్నాడు. అది నాకు నచ్చింది. శ్రీకాంత్ని తయారు చేసుకున్నాడు. అలాగే అమ్మాయి సాహిత్య కదా, సాహిత్యకి మదర్ వరుస బింజమూరి సుజాత నాకు చాలా కావాల్సిన, ఎప్పటి నుంచి అంటే సిన్స్ 79, మా ఫస్ట్ ట్రిప్ 79. సో మాకు సెయింట్ లూయిస్లో తను, కాజా రామారావు గారు, తర్వాత నరసరాజు గారు, వీళ్ళందరూ మా ఓల్డ్ ఫ్రెండ్స్. సో వాళ్ళ అమ్మాయి ఇలాగా చూసుకుంటానని నిర్ణయంగా శ్రీకాంత్ చెప్పాడు. సో ఇదేంటి కనెక్షన్ ఇలా ఎంత అనుకోకుండా ఇలా అయింది అనుకుని చాలా చాలా ఆనందపడ్డాను. ఏదేమైనప్పటికీ ఇవాళ ఒక ప్రైవేట్ ఆల్బమ్, ఒక సాంగ్ చేయడం, రేపొద్దున మంచి సినిమాలు చేయాలి. సినిమాలు చేస్తూ అక్కడి నుంచి అలాగే ఆ ప్యాషన్ని తీర్చుకొని మేము చేస్తున్న వర్క్కి ఐటీఐగా నువ్వు దానికి రిటైర్మెంట్ పెట్టేసి దీంట్లో చక్కగా సెటిల్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా నేను ఆశీర్వదిస్తున్నాను పిల్లల్ని ముగ్గురు. ఎందుకంటే ఇక్కడి నుంచి మాటికి అక్కడికి వెళ్ళేవాళ్ళు తెలుసు. ఆంటీ అయినా మాట్లాడచ్చు. సాహిత్య మాట్లాడమని నన్ను అడగతగిన మాటలు వస్తే మాట్లాడను. ఇవే హితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు, నమస్సుమాంజలు. తను ఎంతో ఒక బాత్రూమ్ సింగర్గా అంటూ హైదరాబాద్ డిఐ స్కూల్లో చదువుకుంటూ కష్టపడుతూ తన హాబీ నుంచి ఈ స్టేజ్కి వచ్చాడంటే ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్. సో దానికి ప్రతి ఒక్కళ్ళు నేనున్నానని వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ యుఎస్లో ఉన్న సాహిత్య లాంటి సబ్కా హిత్, అందరి శ్రేయస్సు కోరుకున్న వాళ్ళు సాహిత్య. సో అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. మా బాబుగా తనకు చెప్పేది ఒకటే, ఎదిగిన కొద్దీ ఒదిగిపోతూ ఇంకా భగవంతుని కృపతోని చాలా అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటూ ఐ విష్ యూ శ్రీ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. దట్ ఇస్ సో స్వీట్. శ్రీకాంత్, అందరిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళు మీరందరూ రిస్క్ తీసుకొని రావటం, అందరూ ప్లస్ చేయటం చాలా హ్యాపీగా ఉంది. నాకు ఈరోజు ఒకటే ఒక విషయం గుర్తొస్తుంది. శ్రీకాంత్ 6th క్లాస్ ఉన్నప్పుడు తెల్లారి ఎగ్జామ్ ఉంది, తెలుగు ఎగ్జామ్. పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదనే పద్యం రాత్రంతా నేర్పించి మార్నింగ్ కూడా నేర్పించి పంపించాను. దాని మీనింగ్ ఆ రోజు చెప్పాను. నువ్వు ఎప్పుడన్నా మమ్మల్ని సంతోషంగా చూడాలంటే అక్కడి వరకు వెళ్ళాక చూడాలని ఉంది అని. సో నాకు ఇప్పుడు సడన్గా అదే గుర్తొస్తుంది. చాలా సంతోషంగా ఉంది. మీ అందరూ బ్లెస్ చేసినందుకు. ఆ రోజు 6th క్లాస్లో నాకు చాలా గుర్తు. ఆ పద్యాన్ని వాడు నిరూపించాడని. బ్లెస్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. మిత్రులకి, అలాగే మన గెస్ట్ లక్ష్మీ మంజు గారికి, మా ఇంటి ఆడపడుచు యాక్చువల్గా, అలాగే ఆర్పి పట్నాయక్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇది మా ఫస్ట్ ప్రాజెక్ట్ అండి, జెమినీ కన్సల్టింగ్ అండ్ సర్వీసెస్ నుంచి. మాకు మిత్రులు యాక్చువల్గా శ్రీకాంత్ గారు. దీన్ని ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కూడా త్వరలోనే స్టార్ట్ చేసి మేము ముందుకు వద్దాం అనుకున్నాం. ఈ లోపల కరోనా వచ్చింది. ఎనీవే, ఆల్ ది బెస్ట్ శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ. ఓవర్వెల్మింగ్ ఫర్ మీ అండి. ఎందుకంటే అక్కడ పర్ఫామ్ చేయడం వేరు, అక్కడ మాట్లాడడం వేరు, అక్కడ ఎంసీ చేయడం వేరు, కానీ ఇక్కడికి వస్తే నాకే మైండ్ బ్లాక్ అవుతుంది. సో బట్ మ్యామ్, సచ్ అన్ ఆనర్ అండ్ ప్లెజర్ హ్యావింగ్ యూ హియర్. అండ్ సార్, I love you so much. I always tell you, RP sir, always I say that he's my godfather ani. ఎందుకంటే మా పరిచయం చాలా 2-3 years నుంచి ఉన్నా, దెన్ the amount of things that I learned from him, I rely on him is so much. ఏదైనా చిన్న ఐడియా వచ్చినా నేను సార్కి ఫోన్ చేస్తాను, సార్ ఇట్లా అనిపిస్తుంది ఏమంటారు అని. సో ఈవెన్ దిస్ ఆల్సో ఇనిషియేటెడ్ విత్ దట్. సో సార్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ దేర్ ఫర్ మీ ఆల్వేస్. ఆ 2-3 years పరిచయం మీరు అన్నట్టు, you have been more than a big brother for me, or you have been a role model for me, my godfather for me. So thank you so much for everything that you have done. And so Sahitya, is on the other side speaking, but tanu lekapothe ee project jaragadandi, endukante she's been a very important part, with looking after how things need to happen. ఏం చేద్దాము, సడన్గా ఇండియాకి వెళ్ళి చేద్దామని అనుకున్నాను, ఇక్కడికి వచ్చి చేద్దామని అంటే దెన్ షీ సెడ్, ఐ థింక్ వీ షుడ్ డూ ఇట్ ఇన్ యూఎస్ బిఫోర్ యూ లీవ్. ఎనీవే కోవిడ్ కదా,
we should do it. And overnight, -15 degrees unna, then she said, let's go. And she started coordinating stuff. She started helping me out with everything. So Sahitya, without you, I don't think this would have even happened. So, big thanks to you. This project has been sitting for 2 years, Andy. Part అయిపోయింది, recording అయిపోయింది, video never went into, onto the floors, but, then she made that happen, overnight, I guess. So this is the output that we could come up with, but thank you. So alage Abhinay, and I should thank Abhinay, I should thank Casey also here. ఎందుకంటే కేసీ మా ఇంట్లో ఉన్నప్పుడు దాన్ని ఈ పాట ఒకసారి విన్న తర్వాత నేను ఇమ్మీడియట్లీ టచ్ బేస్ విత్ హిమ్. ఐ సెడ్ దెన్ నాకు చాలా బాగా నచ్చింది ఈ పాట. ఐ థింక్ వీ షుడ్ డూ సంథింగ్ ఈవెన్ మోర్ ఇంకా క్రియేటివ్గా చేద్దాం దీన్ని అని. సో దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. అండ్ ఆదిత్య, థ్యాంక్ యూ. హిందీ ర్యాప్ రాసింది ఆదిత్యనే, మై కజిన్ అగైన్. అండ్ జెమినై కన్సల్టింగ్ అండ్ సర్వీసెస్, సార్ థ్యాంక్ యూ ఫర్ believing in me, so that I could do something and help చేసినందుకు. And thank you so much Lakshmi akka, thank you so much for. And Lakshmi Devineni garu is also a very crucial integral part of Tana, and she's also here Hyderabad lo tanu undadam nijanga నాకు చాలా happy. And all my friends that have come here from everywhere, and thank you. Even in spite of COVID, you've been here. And media ki special mention, thank you so much. కాస్త వెయిట్ చేయించాం మిమ్మల్ని, బట్ పేషెన్స్గా మీరు ఇక్కడ ఉంది ఇది చూసుకుంటున్నందుకు చాలా థ్యాంక్స్. బట్ బిఫోర్ ఇది దెన్ మామ్ అండ్ మమ్మీ డాడీ, ఐ రియలీ లవ్ యూ. వాట్ ఎవర్ ఐ డూ దెన్ దెన్ ద బిహైండ్ ఇట్ ఇస్ యూ ఓన్లీ. సో వాట్ ఎవర్ హ్యాపెన్స్. అండ్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్ వచ్చి కొన్ని ఫ్యూ వీక్స్ అయినా నేను ఇంట్లో ఇంకా ఇందాక ప్రవీణ్ వచ్చాడు. సో ప్రవీణ్ వాళ్ళ ఇంట్లో ఎక్కువ ఉంటున్నాను బికాజ్ ఈ మ్యూజిక్ స్టఫ్ చూసుకోవాలని. సో దే బీన్ పేషెంట్లీ వెయిటింగ్, ఇది ఎప్పుడైపోద్దా, ఇంటికి ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తున్నారు పాపం. సో దెన్ దానికి థ్యాంక్ యూ ఆల్ మై రిలేటివ్స్ దట్ ఆర్ హియర్. బట్ మ్యామ్, యూ రియలీ మేడ్ మై డే టుడే. సో ఇట్స్ బీన్ సచ్ అన్ ఆనర్. అండ్ ఎంత చెప్పినా ఇట్స్ బికమింగ్ ఓవర్వెల్మింగ్ బికాజ్ అక్కడికి వెళ్ళి నార్మల్గా చేయడం వేరు, అండ్ బీయింగ్ హియర్ అండ్ నా హైదరాబాద్కి వచ్చి నా పాట రిలీజ్ చేయడం ఆ కిక్కే వేరప్ప. సో థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. అందరికీ నమస్కారం అండి. మన పిల్లల్ని మనం పొగుడుకోకూడదు కదా. సో మా ఇంట్లో పిల్లాడు శ్రీకాంత్ అమెరికాలో ఉంటూ నేను ఎప్పుడు అందరికీ చెప్తానన్నమాట, మనము మన దేశం వదిలేసి వచ్చాము, ఇక్కడ సెటిల్ అయ్యాము. మన దేశం అంటే మనకు ఎంతో ప్రేమ, దాన్ని చాటుకోవాలి. ఆ చాటుకుంటున్నప్పుడు ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది, వాటన్నిటిని ఎదుర్కొంటూ ముందుకెళ్ళాలి. అందులో ముఖ్యంగా మ్యూజిక్ ఇండస్ట్రీలో మన సంస్కృతి కళలు అభివృద్ధి చేయడంలో అమెరికాలో ఉండి తెలుగు వాళ్ళు పోషిస్తున్న పాత్ర మీ అందరికీ తెలుసు. శ్రీ ఫస్ట్ నాకు పరిచయం అయినప్పుడు చెప్పానండి, లక్ష్మి గారు, నేను ఎంతోమంది మ్యూజిక్ పాడడానికి ఇండియా నుంచి వస్తున్నారా, వాళ్ళందరూ రాకుండా నువ్వు ఒక స్టేజ్ని ఆక్యుపై చేసి వాళ్ళందరినీ నువ్వు హోస్ట్ చేయాలి, అప్పుడే మనం తెలుగు వాళ్ళని గర్వంగా అమెరికాలో ఎస్టాబ్లిష్ అయ్యామని ప్రూవ్ చేసుకుంటాము అని ఆ రోజు నేను చెప్పినప్పుడు కంటిన్యూస్గా ఒక 5 కన్వెన్షన్స్లో ఈవెంట్స్ చేసి వాడు నాకు ప్రజెంట్ చేశాడండి. అది దట్ ఈజ్ శ్రీ. అండ్ లక్ష్మి గారిని ఈరోజు ఇక్కడ చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హర్. ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్. అందరికీ నమస్కారం. శ్రీకాంత్తో నాకు ఎన్నాళ్ళు పరిచయం అనేది నేను కౌంట్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే ఇట్స్ బీన్ అంటే ఇంతకుముందు జన్మలో కూడా కనెక్షన్ ఉంటుందని నా ఫీలింగ్. యాక్చువల్లీ ఈస్ట్ కోస్ట్లో యుఎస్ వెళ్ళినప్పుడు ఈస్ట్ కోస్ట్లో నా సెకండ్ హోమ్ శ్రీకాంత్ ఇళ్ళే, అక్కడే ఉంటాను నేను. ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ హోస్ట్స్. అలాగే నేను యుఎస్ షోస్ చేసేటప్పుడు ఇందాక మాధవి సురేష్ గారు చెప్పినట్టు ఎస్పీ బ్రదర్స్ నా టీంలో కంపల్సరీ ఉంటారు. నా షోస్ అన్నిట్లో వాళ్ళు కూడా పాడతారు. వాళ్ళు ఉంటే నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ షో ఇచ్చే ఫీల్ ఉంటుంది. దే ఆర్ మై ఫ్యామిలీ అండ్ ఐ ఫీల్ గ్రేట్. ఈరోజు శ్రీకాంత్ తన్ని తాను పెద్ద స్క్రీన్లో చూసుకుంటున్నప్పుడు తన ఫీలింగ్ చూస్తూ, ఎందుకంటే ప్యాషన్ వేరు, ఆ ప్యాషన్ని నెక్స్ట్ లెవెల్లో పిచ్చికి తీసుకెళ్ళడం వేరు. ఆ పిచ్చి వాళ్ళలో ఇతను ఒకడు.
తన ప్యాషన్ని తన మ్యూజిక్ విషయంలో కానీ, తన అపీరెన్స్ విషయంలో కానీ, తన పర్ఫార్మెన్స్ చేసే విధానాలు కానీ, ఇవన్నీ కూడా ఆ నెక్స్ట్ లెవెల్లో ఉండాలి, జస్ట్ ప్యాషన్ కాదు అని ఆలోచిస్తూ ప్రతిదీ కొత్తగా చేసే ప్రయత్నం చేస్తూ శ్రీకాంత్ ఈరోజు చేస్తున్న ఈ ఆల్బమ్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా సాయంత్రం 4 గంటల నుంచి మొత్తం యూట్యూబ్లో అందరూ చూడొచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత మిగతా స్పాటిఫై లాంటి వీటిలో ప్లాట్ఫామ్స్లో. అండ్ ఇక శ్రీకాంత్ గురించి మాట్లాడాలంటే చాలాసేపు పడుతుంది. అందుకు ఆల్రెడీ మీడియా ఫ్రెండ్స్ అందరూ చాలాసేపు అయింది మేము వచ్చి ప్లీజ్ కంప్లీట్ ఫాస్ట్ అంటున్నారు. అందుకు నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. హీ నోస్ మీ పర్సనలీ వాట్ ఇట్ ఈస్. అమ్మ పాట మదర్స్ డే సందర్భంగా రిలీజ్ అవుతుంది. ఇది జస్ట్ టీజర్. ఈరోజు ఎలాగో ఇచ్చేసాం కాబట్టి రిలీజ్ చేస్తాం అన్నాడు. నాకు హ్యాపీనెస్ ఏంటంటే నేను మళ్ళీ మ్యూజిక్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత, నేను అనౌన్స్ చేసిన తర్వాత నా ఫస్ట్ జనంలోకి వస్తున్న పాట అమ్మ పాట. లైఫ్ ఎప్పుడు అమ్మతో మొదలవుతుంది. అలా ఈ నా సెకండ్ ఇన్నింగ్స్ కూడా ఈ అమ్మ పాటతో మొదలవుతుంది. ఆల్రెడీ ఒక 6 సినిమాలకి మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. అవన్నీ ఈ కోవిడ్ ఇవన్నీ దాటుకొని తొందరలో మేము ముందుకు వస్తాయి. డెఫినెట్గా మళ్ళీ మీరు నేను ఇనిషియల్ డేలో మ్యూజిక్ చేసినప్పుడు ఎలాగైతే ఆదరించారో అలాగే మీ అందరికీ చేరే ప్రయత్నం చేస్తున్నా. లెట్ మీ సీ వాట్ హ్యాపెన్స్. తొందరలో వాటి అనౌన్స్మెంట్స్ కూడా వస్తున్నాయి. అండ్ ఆల్ ది బెస్ట్ టు శ్రీకాంత్ అండ్ సాహిత్య. షీ హాస్ బీన్ ఎ వెరీ ప్యాషనెట్ యాంకర్, యాక్ట్రెస్. తను అమ్మ పాటలో అమ్మగా యాక్ట్ చేసి ఆ అమ్మతనాన్ని పర్ఫెక్ట్గా చూపించింది ఆ పాటలో. ఆ ఫైనల్ సాంగ్ మదర్స్ డే నాడు వచ్చినప్పుడు యూ విల్ ఎంజాయ్ ఇట్. ఆల్ ది బెస్ట్ మా. గుడ్ లక్. అండ్ అభి, తను హీఈస్ పార్ట్ ఆఫ్ మై టీమ్. తన ఇనిషియల్ కెరియర్ మాతో పాటు తన జర్నీలో మేము కూడా ఉన్నాం. ఈరోజు తన మ్యూజిక్ డైరెక్టర్గా ఇక్కడ ఇలా స్టార్ట్ అయినందుకు ఆల్ ది వెరీ బెస్ట్. ఐ విష్ యూ a great career ahead. Good luck. Very good morning, afternoon. Chalse wait chesaranta. Thank you. First and foremost, I want to congratulate all your friends who have flown in here and your parents for being here in full support of you, Srikanth. I always believe that dreams don't have expirations date. You know, as long as you're breathing, you can do it. It's excuses that puts us away from our dreams. And here you are and listening to your friends Praveen and your mom and dad and Patnaik Garu, Lakshmi Garu. Hey, Lakshmaka is my name, okay? Don't just chummala that, come and take it off. Hello, all right. Because my name is Lakshmaka, like Lakshmi and Pelado Manesaru. So when she said Lakshmaka, I'm like, hello, it's me. But it felt good that someone else is also a Lakshmaka. I felt a little young right here. Oh, thank you. Jokes aside, but I started my career in the US because I thought I can never do anything here. Naku America easy anpichindi. India lo Telugu cinemalu act cheyadam kanna ammo anukuntu paaripoyanu. But as you said, Srikanth, manam akkadi enni chesina, enni sadhinchina mana bhoomi meeda, mana bhashalo, mana screen meeda mana face chuskunnappudu aa mazzane veras. So congratulations for your dream coming true today, because నిన్ను చూసి చాలామంది ఇంకా ఇన్స్పైర్ అవుతారు. ఒక్క సాంగ్ కోసం ఏంటి ఇన్ని సంవత్సరాలు ఏంటి అని. ఇక్కడ మనం ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఒక ప్రొడక్షన్ కంపెనీ వస్తుంది. 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 6 రోజులు షూటింగ్ చేసుకోవచ్చు. బికాజ్ వీ హ్యావ్ దోస్ ఫెసిలిటీస్ అండ్ వీఆర్ యాక్టర్స్ అండ్ వీఆర్ ఇన్ ద ఫీల్డ్. బట్ ఇట్స్ నాట్ ద సేమ్. యూ హ్యావ్ అనదర్ కెరియర్. ఆ కెరియర్ని చూసుకుంటూ నీ ప్యాషన్ని ఫ్యూయల్ చేస్తూ ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయాలి అంటే ఒక డెడికేషన్, ఒక ప్యాషన్ అందరికీ ఏదో ఒకటి చేయాలని ఉంటుంది. దాంతోపాటు వర్క్ చేయాలి. చాలామంది అది వదిలేస్తారు, అబ్బా చేస్తే బాగున్నా అని టైం అంతా వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. సో డోంట్ వేస్ట్ యువర్ టైమ్. ఈ కరోనా అండ్ ద కోవిడ్ హెస్ టాట్ us life is so short.
So live up to every dream that you ever wanted to go. Go visit that place that you wanted to visit. Quit that job that you don't like. Travel as much as you've always wanted to, because it's one life. And Srikanth has proven that, you know, to bring his dream onto the big screen in India, Iroju. And music director Abhinav Garu, all the very best. And it's what a feeling, no, to see yourself and your name on Prasad Labs. నాకు మామూలు థియేటర్లో చూడడం ఎంత ఎక్సైట్మెంటో, ఈ థియేటర్లో ఇక్కడుండి అక్కడ నేను వచ్చినప్పటి నుంచి ఎన్నో సినిమాస్ ఇక్కడ ప్రివ్యూస్ చూశాను. గుండెల్లో గోదావరి మా నాన్నగారికి ఇక్కడే చూపించాను. మై లెగ్స్ వేర్ వాటర్. So my heart and my tummy is so full with happiness in seeing the support and seeing your song come into life, and seeing so many people here in times like this, you know. So wish you all the very best, and I hope and I continue that your journey keeps on continuing. And Gemini Consulting and Services, మేము ఎన్నైనా మాట్లాడుకోవచ్చండి, వెనకాల సపోర్ట్ లేకపోతే మా వాళ్ళు కాదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ సాహిత్య, we look up to each other for inspiration, and I couldn't have done what I am doing without the inspiration of very many women that I look up to. So thank you for what you do and putting yourself out there, because andru adutaru women's day rojuna women ela undali ani, ela undali entra magallu ela undali ani adugutunara mamalni. It's not like ela undali. Live your life is all I say. You know, నీకు ఏది నచ్చితే అది చెయ్యి అని. And I'm sure, Sahitya, seeing you on stage, I feel like you love emceeing. You love the play of words that you have. It's beautiful, and the way you hold the room and the space is very commanding. So kudos to you for that. And I wish your song is a super duper hit. RP Garu, meer chesina song, and I did not expect Lakshmi Garu to say all those lovely words about me. Thank you. Thank you. It is not an easy struggle, but then we don't like anything easy, right? So it's up to us to live our best life, because we get one chance at it, and let's do it to the fullest is what I feel. So ఇక్కడ వచ్చిన అందరికీ, ప్రెస్ అండ్ టెలివిజన్ పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ అందరికీ విషింగ్ యూ వెరీ 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 హ్యాపీ యుగాది. థ్యాంక్ యూ. జై హింద్. లక్ష్మీ దేవినేని గారు. లిరిక్స్, డైరెక్టర్, ఎవ్రీథింగ్. This is sung by Srikanth's daughter Sharanya Sandagu, and by Prasad Simhadri's son Aditya. So iddar chinna pillalu ee paatani paadaru, and this is on Amma. థ్యాంక్స్ అందరికీ ఈ టైంలో ఇలా వచ్చి వెయిట్ చేసినందుకు, ఫర్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆర్పి సార్, లక్ష్మి గారు, ఫర్ కమింగ్ హియర్ అండ్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. నేను చాలా క్విక్గా చెప్పేస్తాను. ఈ సాంగ్ అరౌండ్ 2019-ish 18-19-ish టైంలో స్టార్ట్ చేసాము. ఐ డోంట్ రిమెంబర్ వెన్ ఎగ్జాక్ట్లీ, బట్ అప్పటి నుంచి శ్రీకాంత్ బ్రో నాకు చెప్పింది ఏంటంటే, ఒక మాస్ సాంగ్లా ఉండాలి, ఎక్కిపోవాలి సాంగ్ వినగానే, అందరికీ ఆడియన్స్ డ్యాన్స్ చేయాలి, అలాంటి సాంగ్ ఏమైనా చేద్దాము అన్న థాట్ ప్రాసెస్లో ఉన్నప్పుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారిది ఒక డైలాగ్ ఉంటుంది, హిట్ డైలాగ్, ఎవ్రీబడి నోస్, పాపా పీ సుశీల అని ఆయన చెప్పడం జరుగుతుంది ఒక మూవీలో. సో అది వి టుక్ ఇట్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్ అండ్ మేడ్ ద సాంగ్ ఫ్రమ్ దాట్. సో ఆ సాంగ్ చేసేసాము, అయిపోయింది. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ద వీడియో, ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు చేస్తున్నారు అని ఐ వాజ్ వెయిటింగ్. ఫైనలీ ఒకరోజు నాకు కాల్ చేసి, బ్రో ఇలా అయిపోయింది షూట్, ఫటాఫట్ లేపేసాం మొత్తం 1 గోలో అంటే, నేను ఐ వాజ్ షాక్డ్, అలా ఎలా అయిపోతుంది వీడియో, అండ్ ఐ వాజ్ వెయిటింగ్ టు సీ ది అవుట్పుట్. వన్స్ ఈ సెంట్ మీ ద వీడియో, ఆ విజువల్ చూసి నాకు నిజంగా చాలా చాలా బాగా అనిపించింది. ఫర్ వాట్ ఎవర్ ఈ క్వాలిటీ ఇంత బాగా పుల్ ఆఫ్ చేయడం, యూఎస్లో ఉంటూ అన్ని టెన్షన్స్ మధ్యలో వర్క్ చేసుకుంటూ, ఐ నో హౌ ఇట్ ఫీల్స్. సో great work everybody, team Anand, the director, and everybody who have worked for the project. Thank you so much, and yeah, that's it pretty much. Thank you. Abhinay. Srikanth's parents రంగాచారి గారు అండ్ అండాలు గారు ఉన్నారు. అంకుల్, ఆ పాటని రిలీజ్ చేసినప్పుడు ఆ ప్రేమంతా దాంట్లో కనిపించిందండి. థ్యాంక్ యూ సో మచ్ సాహితీ అండ్ ఎవ్రీబడి ఫర్ చూసింగ్ లక్ష్మి గారు ఫర్ దిస్ ఈవెంట్. ఫర్ మీ కమింగ్ ఫర్ దిస్ ఈవెంట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఈస్ to meet her personally here.
థ్యాంక్ యూ ఎవ్రీబడి, మీకు టైం తీసుకోవట్లేదు ఇంకా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ లక్ష్మి గారు.